వచ్చేది కూటమి సర్కారే అన్న అంచనాలు నెలకొన్న తరుణంలో నామినేటెడ్ పదవులపై విస్తృత చర్చ మొదలైంది. ఇప్పటికే జనసేనకు 6 మంత్రి పదవులు ఖాయమయ్యాయి అంటున్న వార్తలు వినిపిస్తూ ఉండగా నామినేటెడ్ పదవులను కూడా గ్లాస్ పార్టీ భారీగా దక్కించుకోబోతున్నట్టు సమాచారం. ప్రజలతో మమేకమై ఉండే పదవుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ముందు వరుసలో ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా రైతులతో నేరుగా కనెక్టివిటీ ఉండే మార్కెట్ యార్డ్ కమిటీ పదవులు జనసేన భారీగా సొంతం చేసుకోనుందా? కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనాని కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. కూటమికి అధికారం వస్తే ఆ క్రెడిట్ జనసేనానిదే అవుతుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు అధికారంలో భాగస్వామ్యం ఖాయంగా కనిపిస్తోంది. కీలకమైన 6 మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులలో కూడా జనసేన పెద్దపీట దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే అవకాశాలున్న పదవులను జనసేన భారీగా దక్కించుకోవాలని చూస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజలకు దగ్గరయ్యే అవకాశముందని జనసేన భావిస్తోంది. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులను జనసేన భారీగా దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. 1/3 పదవులు జనసేన ఖాతాలో పడనున్నాయని సమాచారం. దీంతో ఎవరికి ఏ పదవులు దక్కబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. ఏపీలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో గుంటూరు మార్కెట్ యార్డ్ ఒకటి. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏటా 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏవీ కూడా గుంటూరు మిర్చి యార్డుకు సరిసాటి రావడం లేదు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా అటు కర్ణాటక రాష్ట్రాల నుండి సైతం మిర్చి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికి తీసుకొస్తుంటారు. దీంతో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇంత ప్రాముఖ్యం కలిగిన మిర్చి యార్డ్ పాలకవర్గంలో కూడా చోటు కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉంటుంది. ముఖ్యంగా చైర్మన్కి విస్తృత అధికారాలుంటాయి. అధికార పార్టీలో పరపతి ఉన్నవారికి, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి పొందలేకపోయిన వారికి మిర్చి యార్డు చైర్మన్ పదవిని ఇస్తుంటారు. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుతో పాటు గౌరవప్రదమైన హోదా కూడా దక్కించుకుంటారన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యే స్థాయికి ఏమాత్రం తీసిపోని పదవి కావడంతో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక్క గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మాత్రమే కాదు, రాష్ట్రంలో మరికొన్ని మార్కెట్ కమిటీలు ఇదే స్థాయిలో గుర్తింపు కలిగి ఉన్నాయి. వాటిలో మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధానమైనది. ఆసియాలోని అతిపెద్ద టమాటో మార్కెట్ మదనపల్లి. తరచూ వార్తల్లో ఉండే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. ఇలాంటి అనేక వ్యవసాయ కమిటీ చైర్మన్, పాలకవర్గం మెంబర్ పదవులను జనసేన దక్కించుకోనుందని సమాచారం. జగన్ ప్రభుత్వం రాకముందు నియోజకవర్గాలతో సంబంధం లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండేవి. అయితే జగన్ సీఎం అయ్యాక నియోజకవర్గానికి ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు కొత్తగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. ఏపీలోని మొత్తం 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో చైర్పర్సన్లను నియమించారు జగన్. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారిని ఈ పదవుల్లో నామినేట్ చేశారు. ఇక ఒక్కో మార్కెట్ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడిగాను, 4 అధికారులు, 3 వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగాను ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలో 1/3 అంటే దాదాపు 70కి పైగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేసేందుకు చంద్రబాబు సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్కు బాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నకిలీ విత్తనాలు మొదలు ఎరువులు, పురుగుమందులు, గిట్టుబాటు ధర ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలదే కీలక పాత్ర. ఆయా పంటలకు సరైన మద్దతు ధర మార్కెట్లో లభించని పక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో విక్రయించుకోవచ్చు. అందుకోసం 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు అధిక ప్రాధాన్యం దక్కనుంది. మార్కెట్ కమిటీలు రైతు సమస్యలపై దృష్టి పెడుతుంటాయి. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాయి. దీంతో మార్కెట్ కమిటీలకు రైతులకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అలాగే కమిటీ మెంబర్ పోస్టులు దక్కించుకోవడం ద్వారా జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుంది. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఇటువంటి కీలకమైన నామినేటెడ్ పదవులు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూటమి అనేది ఏ విధంగా బలపడిందో, ప్రజలందరూ వచ్చి ఏ విధంగా వచ్చి ఓటేశారో, అదే పరంగా రాష్ట్రంలో ఏ మూలన చూసినా, ఏ నియోజకవర్గం చూసినా జనసేన పార్టీ కార్యకర్తలే కానీ, టీడీపీ కార్యకర్తలే కానీ, బీజేపీ కార్యకర్తలే కానీ అందరూ కూడా సమిష్టిగా ఒక దాటి మీద నిలబడి పనిచేయడం జరిగింది. అలాగే దాంట్లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం మొదట్లో కొంత బాధ కల్పించినా, తర్వాత అధినేత నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఏదైతే అధినేత మాకు దిశానిర్దేశం ఇచ్చారో దాన్ని ప్రతిదీ కూడా సూచన తప్ప పాటించుకుంటూ ఇప్పుడున్న కూటమికి సంబంధించిన ఎన్నికల్లో ప్రతిదీ కూడా మేము ఆయన మాటల మీదే అడుగుజాడలో నడవడం జరిగింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి సుమారు రాష్ట్రంలో అత్యంత స్టార్డమ్ ఉన్న క్యాండిడేట్, ఏది పొలిటికల్గా అయినా సరే లేకపోతే సినీ విధంగా అయినా సరే ఏ విధంగా చూసుకున్నా ఒక స్టార్డమ్ ఉన్న క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంలో ఈ క్రౌడ్ పుల్లర్ అని ఒక పేరు ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నో త్యాగాలు చేసి 21 స్థానాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ కూటమిని బలపరిచే విధంగా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్ పదవులకు జనసేనలో ఆశావహులు భారీగానే ఉన్నారు. అయితే పొత్తులో టికెట్ త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా 70కి పైగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను జనసేన దక్కించుకోబోతోన్న వార్తలతో ఆశావహులు పవన్ వద్దకు రాయబారాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ అనుగ్రహం పొందేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నమ్మితే ఎంతవరకైనా నిలబడతారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే వారిని అందలమెక్కిస్తారు. టికెట్ రాకపోయినా ప్రాణం పెట్టి పనిచేస్తున్న వారిని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నోట్ చేసి పెట్టుకున్నట్లు తెలియవస్తోంది. వారందరినీ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమించబోతున్నట్లు సమాచారం. రాబోయే రోజులలో కూటమిలో పవన్ పట్టు పెరగడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో జాక్పాట్ కొట్టేది ఎవరో తేలాల్సి ఉంది. ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు.
ఉమ్మడి శత్రువు మీద ఐక్య పోరాటం సరిపేందుకు కంకణం కట్టుకున్న పవన్ తాను అనుకున్నది సాధించారు. ఇక ఫలితాలు రావడమే తరువాయి. గత ఎన్నికలకు ఇప్పటికీ ఓటింగ్ శాతంలో 3 రెట్లు బలం పంచుకున్న జనసేన అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం పెద్ద త్యాగమే చేసింది. త్యాగానికి ప్రతిఫలంగా నామినేటెడ్ పోస్టుల్లో 1/3, అవసరమైతే 50-50 రేషియోలో పదవుల పంపకాలు ఉండేలా చూడాలన్న విన్నపాలు సైతం ఇప్పుడు వినవస్తున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. తాము స్వీప్ చేయడం ఖాయమని ధీమాతో ఉన్నాయి ఆ 3 పార్టీలు. జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని బీజేపీతో కలిసినట్లు చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ 3 పార్టీలను కలపడానికి కేంద్ర నాయకత్వంతో చీవాట్లు తిన్నా అని పవన్ ఒక సభలో వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రతిపక్ష పార్టీలు కూటమి కట్టడంలో పవన్ది కీ రోల్. అంతేకాదు తక్కువ సీట్లు తీసుకుని పొత్తులో త్యాగం చేసిన పార్టీ జనసేన. వాస్తవానికి 2 పార్టీల అధినేతలు ఒకే మాట మీద ఉన్నా జనసేన కార్యకర్తలు, నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అయితే పొత్తుల లెక్కలు కుదరాలని, జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని చెబుతూ పవన్ వెనక్కు తగ్గి అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేశారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో టికెట్లు ఆశించిన జనసేన నాయకుల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. కొంతమంది అయితే పొత్తులో టికెట్ రాలేదని జనసేనను వీడి వెళ్లిపోయారు. అయితే మరికొందరు మాత్రం పవన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం పోరాడుతున్నారు. అయితే తమ త్యాగాలకు తగ్గట్లుగా నామినేటెడ్ పదవుల్లో 1/3, అవసరమైతే 50-50 కేటాయించాలని కూడా జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు విన్నపాలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ కుమార్ గుప్తా, ఏలూరు జిల్లా జాయింట్ సెక్రటరీని. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల్లో ఎన్డీఏ కూటమి వస్తుంది. దీనిలో ప్రథమ భాగంగా ఏంటంటే జనసేన ఎంతో త్యాగం చేసి ఎంతోమంది అభ్యర్థుల్ని తప్పించి మరి కూటమి గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని కారణాల వల్ల త్యాగం పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మాకు జనసేన తరపున మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే కూటమి అనేది గెలిచిన వెంటనే జనసేనలో త్యాగం చేసిన లీడర్లకి మంచి సముచిత స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేనలో ఎంతోమంది కష్టపడి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా గెలుపుకి సహకరించిన ప్రతి వ్యక్తిని కూడా సముచిత స్థానం కల్పించే విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోదీ గారు అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని అందరినీ మంచి స్థానాల్లో ఉంచి ఎన్డీఏ కూటమి చివరి స్థాయిగా కూడా ఇదే విధంగా ఉండాలని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అలాగే ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అనేది జరగాలని మా అందరి యొక్క ఆకాంక్ష. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత కూటమికి అధికారం తెచ్చిపెడుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఎవరికి వారు తమ పార్టీకి దక్కబోయే పదవుల విషయంలో ఉత్కంఠతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో అతిపెద్ద పార్టీగా జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తరువాత స్థానంలో ఉండే హోంమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కు కట్టబెట్టనున్నట్లు ఇప్పటికే కూటమి వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రిగా పవన్కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని, కూటమి ధర్మం పాటించినట్టు అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే తన పదవుల సంగతి తర్వాత ముందు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ టికెట్ రాకపోయినా తన అడుగుజాడలో నడుస్తున్న వారికి పదవుల విషయంలో పవన్ చొరవ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు భారీగా దక్కించుకుని జనసేనలో మనస్ఫూర్తిగా పనిచేస్తున్న వారికి కట్టబెట్టే యోచనలో ఉన్నారు సేనాని. క్రౌడ్ పుల్లర్ అని ఓ పేరు ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నో త్యాగాలు చేసి 21 స్థానాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ కూటమిని బలపరిచే విధంగా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అటువంటి వ్యక్తికి
కొన్న కింద ఉన్న క్యాడర్కే కానీ నాయకులే కానీ, ఎందుకంటే సుమారు 2014 నుంచి ఎటువంటి పదవులు పొందకుండా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని పార్టీలో కొనసాగుతూనే ఉండి ఈ రోజు వరకు కూడా ఏదైనా సీట్ వస్తే మనం పోటీ చేసి గెలుద్దామనే ఆలోచనతో ఉన్న కొంతమంది నాయకులు అందరూ కూడా ఎంతో నిరుత్సాహపడ్డా కూడా వాళ్ళు అధినేత ఇచ్చిన గైడ్లైన్స్ మీద కొంతవరకు అందరూ కూడా కలిసి వెళ్ళి టీడీపీ నాయకులతోనే కానీ బీజేపీ నాయకులతో కానీ ప్రయాణం చేసి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అలాగే కూటమిని గెలిపించే విధంగా జనసేన పార్టీయే కానీ బీజేపీ కానీ టీడీపీ 3 పార్టీలు కూడా ఎంతో కృషి చేశాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి మా అందరు జనసేన పార్టీ నాయకులందరి తరపు నుంచి కూడా కార్యకర్తలందరి నుంచి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఎందుకంటే త్యాగం అనేది ఇద్దరూ చేయాలి. కూటమి చేసుకున్నప్పుడు మొదట్లో ఇద్దరు త్యాగం చేయాలని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఒక్క జనసేన పార్టీ ఎక్కువ త్యాగం చేసింది. అటువంటి జనసేన పార్టీ నమ్ముకున్న కేడర్ రేపు పొద్దున్న ఏ విధంగా పార్టీలో కొనసాగాలన్నా సరే ఒక కీలకమైన పదవులు జనసేన పార్టీ నాయకులకి కానీ కీలకమైన పదవులు కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము ఏలూరు నుంచి జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకుల్ని ఒక సముచితమైన స్థానంలో కల్పించి ఒక ఉన్నత శిఖరం మీద ఉంచేలాగా నాయకులందరూ కూడా చేయాలి అని కోరుకుంటున్నాం. అలాగే నామినేటెడ్ పోస్టులు 1/3 పోస్టులు అని చెప్పేసి అని అంటున్నారు. వీలైతే 1/3 కాదు, 50-50 అయినా పర్లేదు, 50-50 పోస్టులుగా చేయండి. ఎందుకంటే త్యాగం అనేది మేము చేసే ఎక్కువగా జనసేన నుంచి ఎక్కువ త్యాగం జరిగింది. దానివల్ల కొంత ఆలోచించి ఏ విధంగా చేస్తే జనసేన క్యాడర్కి మన కోసం ఎంత కష్టపడ్డారో అని ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఆలోచించుకుని వీళ్ళకి ఈ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి మంచి స్థానాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం రాజకీయ అడుగులు వేస్తున్నారు. పదవులు కావాలంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవులే ఎప్పుడో వచ్చి ఉండేవి. అయితే రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనతో రాజకీయంగా త్యాగం చేసైనా సరే ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు కంకణం కట్టుకుని పొత్తులు పెట్టుకున్నారు. నమ్మిన వారి చేయి వదలని పవన్ కూటమి ప్రభుత్వంలో తన పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న వారికి ఎటువంటి పదవులు కట్టబెడతారు అన్నది త్వరలోనే తేలనుంది. పరస్పర సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పటికే మంచి అవగాహనతో ఐకమత్యంతో ఎన్నికల తతంగాన్ని పూర్తి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం వస్తే పాలనలో కూడా అంతే పరస్పరమైన అవగాహనతో అడుగులు ముందుకు వేసే అవకాశం కనిపిస్తోంది. మరి నామినేటెడ్ పదవులు, మంత్రి పదవుల విషయంలో ఎవరికి ఎన్ని పదవులు దక్కనున్నాయి? ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో జనసేన ఎన్ని కైవసం చేసుకుంటుంది అన్న విషయాలు మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే.